అద్భుత రసానికి పెట్టింది పేరు. జై జై మహాసత్వభాగ మహావజ్రదేహ పరిభూత సూర్య కృతామత్య కార్య మహావీర. ఎన్ని దండకాలు! ఆ దండకాల్లో ఆయన చూపే ఆ అద్భుత రసం, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మనము వింటూ వింటూ ఆనందిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టడమే, అంతే, ఇంకేమీ లేదు. ఇంకెక్కడా కొత్తగా విని నేర్చుకొని ఇంకెక్కడో ఉంది ఎక్కడెక్కడో ఉంది అది విందామో, అదేమీ లేదు. ఇప్పుడు మనకు ఎంత దక్కిందో అంత చాలు. చెల్లా సుబ్రాయుడు గారు అద్భుతమైన పుస్తకం వేశారు. దాంట్లో కొన్ని పాటలు పద్యాలు నేను వినేలేదు. అది ఎక్కడ సంపాదించారో ఆ మహానుభావుడు, నమస్కారం మీకు. ఎక్కడెక్కడ సంపాదించారో ఆ పద్యాలు, ఏది కొన్ని అంతాను ఆ సినిమాల పేరే నేను వినలేదు. అవన్నీ ఇంకా ఇప్పుడు కొంచెం ఆశ పెరుగుతుంది. ఆ పద్యం వినలేదు కదా, ఆ పద్యం వినాలి కదా అని. అంటే ఒక్క 20-30 సంవత్సరాలు కనుక ఘంటసాల పద్యాలను మనకు బెంగళూరులో కూర్చొని ఎక్కడ వెతికేది దాన్ని? అక్కడ ఎవరో మల్లేశ్వరంలో ఎవరో ఒక ఆయన ఉండేవారు, వాణిలో రికార్డులు ఉన్నాయంటే అక్కడికి పోయేది. తిరుపతికి పోయేది, గుంటూరుకు పోయేది. పాత రికార్డులంతా పైన తట్టు ఎక్కడ ఉంటుంది, దాన్ని దింపి అక్కడ ఘంటసాలదంతా. అప్పుడు టేప్ రికార్డు లేవు, ఏమీ లేదు. అట్లా మనము ఊరు తిరిగేవాళ్ళం ఘంటసాల భిక్ష కోసం అప్పుడు. ఇప్పుడు సునాయాసంగా అందరికీ దొరుకుతుంది ఇంటర్నెట్ ద్వారా, చెల్లా సుబ్బరాయుడు గారి పుస్తకం ద్వారా కదా. సో అలా. సార్ ఒక్క నిమిషం సార్, సుబ్రాయుడు గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు కానీ వినపడడం లేదు మాకు. మ్యూట్ చేయండి సుబ్బరాయుడు గారు, మ్యూట్ చేసుకోండి సార్. నా పుస్తకానికి మార్గదర్శకులు రావు గారే సార్. రావు గారు కాక ఇంకెవరు ఉంటారు? అవును. ఘంటసాల గాన చరిత్రలో భీష్ముడు అంటే రావు గారు. అవును, భీష్మాచార్యులు. అవును సార్. నాకే కాదు, నాలాంటి ఎందరికో. లేకపోతే ఎక్కడో ఉండే బెంగళూరులో నాకు ఆయన కనెక్షన్ ఎలా కలుగుతుంది? అసలు ఆయన చెప్పండి. మీలాంటి గొప్ప అసలు ఇప్పుడు ఈ 2 గంటల నుంచి అసలు మాకు వింటం తప్పితే ఎదుటి మాట్లాడే అసలు ఆలోచన కూడా రావటంలా. అంత అద్భుతంగా. కానీ అద్భుతంగా అసలు ఇంకా వినాలి అని చెప్తున్నాం కానీ ఆపాలని అంటం లేదు. ఎందుకంటే అసలు మీలాంటి ఒక మంచి కళ అంటే లోపల ఘంటసాల గారి అభిమానుని ఈ విధంగా మనం డైరెక్ట్ గా అసలు ఎంత అద్భుతంగా ఉంది ఈ 2 గంటలు. మాకైతే అసలు 2 గంటలు కాదు వాస్తవంగా సార్. నిజం చెప్పాలంటే నేను 9 గంటలకని ఏం తినకుండా వచ్చా ఇప్పుడు. ఎందుకంటే మహా ఆకలి అవుతుంది కాబట్టి కొంచెం తింటూ అటు బయటకు పోలేను, ఇటేమో పక్కకు పోలేను. అది నా పరిస్థితి. చాలా సంతోషం. సుబ్బారాయుడు గారు, మనకి సంగీతం తెలియదు, విశ్లేషణ చేయలేము, పాట ఆనంద్. కానీ ఇలాంటి వాళ్ళు చెప్తుంటే ఇన్స్పిరేషన్ ఎంత బాగుంది సార్. ఎంత ఉన్నది ఆయన సంగీతంలో అనేది అర్థమవుతుంది. అసలు ఎంత కష్టపడ్డారు ఆ పాట పాడటానికి, నాకు ఇందాక కష్టపడ్డారు ఆ కంపోజిషన్స్ కి అర్థం. అసలు ఇందాక నవరసాలు మీరు చెప్తున్నప్పుడు ఒక్కొక్క రసాన్ని మేము అంటే మామూలు అసలు ఒక్కొక్క రసాన్ని వింటూ ఉంటే అసలు మీరు అన్నట్టు ఒకే ఒక గాయకుడు ఘంటసాల గారే సార్. ఇంకేరే వాళ్ళు లేరు, రారు, ఉండరు. అంతే. ఘంటసాల పాటలు నవరసాలు అనే పుస్తకం కూడా రాయొచ్చు సార్. ఒక డౌట్, భగవద్గీతలోనే నవరసాలు పలికినాయి కదా సార్? అవునా? అవును, ఖచ్చితంగా. ఈ భయానకం మీరు చెప్పేటప్పుడు ఆ విశ్వరూప సందర్శన దానికి మించి ఏముంది సార్? నిజమే, నిజమే. అన్ని రసాలు. భగవద్గీత అనేది మానవుని జీవిత గ్రంథం. అది మానవ జీవితంలో అన్ని రసాలు ఉండాలి. తుదకు అందరికీ కావలసి వచ్చేది నవరసాలు కాదు, శాంతరసం. శాంతరసం, ఆ శాంతరసాన్ని కూడా భగవద్గీతలో ఆయన అందించారు. ఘంటసాల పాటలు పల్లె పాటలైనా, హరికథ అయినా, పద్యాలైనా, అష్టపదులైనా, భగవద్గీత శ్లోకాలైనా, యుగళ గీత అయినా, ఏదైనా కానివ్వండి, అన్నిటిలోనూ దాగి ఉండేది ఆయన నాదం. అది ఆ నాదం అంతస్యూతంగా ఉంటుంది. అంతస్యూతంగా అంటే
ఇది ఒక దారము, దా- పూలు, ఆ, పూలు దారంలో ఉంటుంది. దారం దాగున్నట్టు దారము దాగున్నట్టు. అవును, పూలు ఆత్రేయ చెప్పినట్టు దాగున్నట్టు. పూలదండలో దారం దాగుందని తెలుసు అన్నట్టుగా పూలదండలో హలో, దారం దారం అవును, నిజమే, అలా అది. ఉంటుంది. అది. అయితే ఇప్పుడు ఎవరినో ముఖస్థుతి చేసేది కాదు, నిజమైన మాట. ఒక్క వ్యక్తిలో ఉండే ప్రతిభను గుర్తించి దాన్ని బయటకు తీసి నలుగురితో కలిపి ఆ ఘంటసాల వైభవాన్ని ఆవిష్కరింపజేసే ఒక శక్తి మన డాక్టర్ కేవీ రావు గారికి ఉంది. ఎందుకంటే ఆయన పొగిడేది కాదు, ఆయన పొగుడుతకు ఆయన లొంగుడు నాకు బాగా తెలుస్తుంది. అయితే ఈ సత్యమైన మాట. హీఈస్ ఎక్సలెంట్ నెట్వర్కింగ్ ఎక్స్పర్ట్, నో డౌట్. ఎవరిలో ఏ శక్తి ఉంది అంటే ఆయన అన్ని సమిధులను కలిపి ఒక యజ్ఞంలో యజ్ఞేశ్వరుని కల్పిస్తాడు కదా, అట్లా ఆయన అందరిని కలిపి ఆ ఘంటసాల కల్పిస్తాడు ఆయన. అంతే, తనకి స్వార్థానికి ఏమీ లేదు. అన్ని సమిధులు యజ్ఞేశ్వరునికి అర్పించినట్లు అన్ని స్నేహితులను అందరిని కూడా ఆ ఘంటసాల గాన యజ్ఞానికి ఆయన ఏమంటారు, యజ్ఞంలో యజ్ఞం చేసేప్పుడు యజుర్వేది, సామవేది, అథర్వణవేది, బ్రహ్మస్థానం ఉంటుంది. బ్రహ్మస్థానంలో కూర్చునేవాడు ఇలా చెయ్యి అంటాడు. ఈ ఘంటసాల గాన యజ్ఞానికి బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు మన నిజానికి సార్ మామూలుగా సావిత్రమ్మ గారి నుంచి ఎన్ని ఇబ్బందులు పడి ఆమె నుంచి ప్రతి జ్ఞాపకాన్ని ఈ రోజు మనకు అందిస్తున్నారంటే అది రావు గారి గొప్పతనం. 80 టేపులు ఉన్నాయి సార్ ఆవిడ చెప్పగారు. 80 టేప్స్, ప్రతి 1, 2 కాదు, 80 టేప్స్. అట్లాగే ఇప్పుడు మన రికార్డు మనం హెచ్ఎంవి రికార్డు సారే అసలు అద్భుతమైన ఆయన మంగపతి గారు, మంగపతి గారిని కూడా అక్కడ దాకా ఎందుకు సార్, నిజం చెప్పాలంటే నేను మామూలు వాడిని, అభిమానిని, ఘంటసాల గారి అభిమానిని. ఇప్పుడు నేను మీ పుస్తకం చదివాను చూశాను, కానీ ఇప్పుడు మీరు అసలు మీరు చెప్తా ఉంటే అసలు నాకు అటు ఇటు కథల బుద్ధి కావట్లా. కానీ నాకు ఏమి తెలియదు, నాకు అసలు ఈ రాగ బంధమే నాకు తెలియదు. అయినా కానీ అసలు ఎంత అద్భుతంగా చదువుతా ఉంటే అసలు ఏందో తెలుసుకోవాలని తపన ఉంది. ఇలాంటి పురుషోత్తమాచారి గారిని ప్రోత్సహించింది రావు గారు. తర్వాత అసలు ఇంకా చెప్పుకోపోతే ఎంతో మందిని అసలు నిజంగా సార్ మీకు రావు గారు, మీకు పాదాభివందనం సార్. ఎందుకంటే నాలాంటి సామాన్యుని ఈరోజు మీరు పబ్లిక్ లో నిలబెట్టారంటే అది మీ చలవే. మీ అంటే నాకు ఘంటసాల గారు ఆ భాగ్యాన్ని నాకు కలగజేస్తే ఆ భాగ్యాన్ని పొందే అదృష్టాన్ని కలగజేస్తుంది మీరు. మీకు శారదామగా డాక్టర్ శారదా గారికి అందరికీ నమస్కారాలు సార్. ఈ సందర్భంగా ఇప్పుడు మంగపతి గారు ఆయనకి 88 ఏళ్ళ వయసులో రాశారు ఆ పుస్తకం. వెంట పడి రాయడం గ్రామోఫోన్ రికార్డ్ ఎక్స్పీరియన్స్. ఆయనకి 88 ఏళ్ళు వచ్చినప్పుడు రాశారు ఆ పుస్తకం. అన్ని గుర్తుకు తెచ్చుకుని రికార్డింగ్ లో అదే ఇంకోటి కూడా సార్, నేను అంటే వ్యక్తిగత సార్ మంగపతి గారిని మొన్న జయంతి నాడు వాళ్ళ అమ్మాయిల చేత ఎంతో ఇదిగా మీరు కార్యక్రమం అక్కడ దాకా ఎందుకు సార్, ఈ యొక్క పుస్తకాన్ని ఇందాక మీకు ఆడిటోరియం దొరక్కపోవటమే మన అదృష్టం అంటారు నేనైతే. ఎందుకంటే ఆడిటోరియం దొరికితే ఆడిటోరియం దాకా కృష్ణవేణి గారు రాలేరు, కానీ రానని చెప్పింది రాలేరు. కానీ ఆమె సమక్షంలో ఈ ఘంటసాల గారి పుస్తకం ఆవిష్కరణ చిన్నదైనా 10 మంది అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఆమె చేత ఆవిష్కరించబడింది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మనం ఎన్ని మెసేజెస్ వచ్చాయి, అది 2.5 మోర్ దాన్ 2.5K వ్యూస్ ఒక రోజులో. కష్టం సార్, అసలు సార్ ఆమె అసలు ఆ ఒక్క క్షణం మాట్లాడటం 102 సంవత్సరాల వయసులో ఆమె మాట్లాడుతున్నది దాన్ని కూర్చోవటము మీ అందరితో కలిసే అదృష్టం మా అందరికి కూడా ఇది కలగజేయటం. ముందుగా అసలు ఎంతసేపు కూర్చున్నారామా, ఎంతసేపు కూర్చున్నారు. నేను ఒక్కళ్ళని మర్చిపోయా, ఎస్వి రమణమూర్తి పిలవడం మర్చిపోయా.
ఆయన కూడా అదే అందులో రాశారు. అనుకున్నాను నేను, అదొక ఒక్కరు మిస్ అయ్యారు. అంటే అవునవును అదొక్కటే మిస్ అయ్యారు. అది ఏమైందంటేనండి, అదే సార్ లైవ్ టెలికాస్ట్ వాళ్ళు ఎవరు దొరకల. లైవ్ టెలికాస్ట్ దొరికితే కానీ ఇన్విటేషన్ చేయించలేము. అది జస్ట్ ఆ రోజుకి ముందు రోజే వస్తానండి అన్నాడు. అప్పటికప్పుడు చేయటంలో మన సంగీత బదులు సుజాత అదే. కూడా పడిపోయింది. ఒక్క తప్పే నేను కరెక్ట్ చేయండి. ఆ స్ట్రెయిన్, ఆ టెన్షన్ లో అదొక తప్పు పోయింది. ఏదేమైనా కానీ ఆ, ఏదేమైనా కానీ కార్యక్రమం చిన్నదైన మాట దానికి వాడటానికి లేదు సార్. గొప్పగా, అద్భుతంగా, మనస్ఫూర్తిగా, మనసారా, సంతృప్తిగా జరిగింది. అవునవును, ఎక్కడ కమర్షియల్ టచ్ లేదు. అసలు అది చాలా ఆత్మీయంగా జరిగింది. సుబ్బారాయుడు గారు ఇదే కదా ఆవిడకి 22లో ఘంటసాల సంజయించినప్పుడు కూడా రాష్ట్రీయత తెలుగు సమాఖ్య వాళ్ళు ఎంతమంది వచ్చారు, అది కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు కేవీ రావు ఏమైనా గారు కానీ మన చంద్రబాబు గారి అదృష్టం, ఆవిడ పుస్తకం రిలీజ్ చేయడం మీ అదృష్టం సార్. అదృష్టమే కదా సార్. ఇప్పుడు వాస్తవం నేను ఇంకో ఒక మాట చెప్తున్నాను. డాక్టర్ కేవీ రావు గారు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసి ఎవరు ఈమె కృష్ణవేణి గారు లేక రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసినా కూడా ఇంత సక్సెస్ అనేది ఖండితంగా లేదు అది అని అనుకుంటాను నేను. నా అభిప్రాయం కూడా అదే సార్. ఎందుకంటే నాకు అసలు చంద్రమౌళి గారు రిలీజ్ ఇవంతా వద్దండి, డబ్బు ఖర్చు పెట్టద్దు, ఆర్భాటం నాకు ఇష్టం ఉండదు అన్నారు. కానీ నేను ఆలోచించా, ఎవరి చేత చేద్దాం, కృష్ణవేణి గారే తగిన వ్యక్తి అనిపించింది. తర్వాత మన శ్రీనివాస్ కూడా చెప్పా, సాయిత్రమ్మ గారి చేత కూడా చెన్నైలో రిలీజ్ చేయించండి ఈ పుస్తకం. చెన్నై. అలాగే సితార్ జనార్దన్ గారు ఉన్నారు, ఘంటసాల సంగీతంలో ఉన్న ఆయనకు కూడా వెళ్ళి నేను మొమెంటో కూడా చేస్తానని చెప్పా. మొమెంటో చాలా ఒక పుస్తకం ఇచ్చి ఆయన కూడా సత్కరించాలి. మరి భగవద్గీత అన్ని ఎన్ని పాటలుగా ఆయన వాయించాడు సితార్. ఇవన్నీ శ్రీనివాస్కి చెప్పాను. ఒక్క మాట చెప్పాలి, జనార్దన్ గురించి మాట్లాడుతున్నారు కదా, జనార్దన్ గారే ఆ హేమంత్ రాగాన్ని గురించి, అది హేమంత్ రాగం మాండ్ కాదు అని జనార్దన్ గారే చెప్పింది. ఆ జనార్దన్ గారు ఎవరు సితార్ వాదకుడు, ప్రఖ్యాతమైన సితార్ వాదకుడు, ఆయన దగ్గర అది రాగాన్ని రవిశంకర్ నేర్చుకున్నారు. ఇది ఘంటసాల గారు దీన్ని ఎక్కువగా వాడేవారు అని జనార్దన్ గారు ఇది హేమంత్ రాగము అని గుర్తు చేశారట. అది నేను రాసిన తర్వాత నాకు తెలిసింది. మహానుభావులు మీకు పరిచయం. ఆయన చెప్పాను, శ్రీనివాస్ చెప్పాను, వాళ్ళిద్దరినీ కలవడం, సాయిత్రం గారి చేత రిలీజ్ చేయించుంటే ఆయన కలిసి ఓ జ్ఞాపిక. ఎందుకంటే 90 years బర్త్డే అయింది, మొన్న అయింది, వెరీ రీసెంట్ గా 90 years కంప్లీట్ అయింది అన్నమాట. ఉన్న వాళ్ళని మనం సత్కరించుకోవాలి. ఉన్న వాళ్ళలో ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను సార్. ఒక తడవ ఎస్పి వైదేహి గారి బ్రదర్ మా ఇంటికి వచ్చాడు, అంటే కజిన్ బ్రదర్, చాలా పెద్ద, అప్పటికే చాలా పెద్ద తరువు. ఏమండి మీరు ఇప్పుడు ఘంటసాల ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటారు, చాలా మంది పిలుస్తారు, ఎస్పి వైదేహి మా సిస్టర్ అండి, చెల్లెలండి అన్నాడు. నాకు అడ్రస్ ఇవ్వండి, ఆవిడకి సన్మానం చేద్దామని ఎప్పటి నుంచో నాకు దొరకటం లేదంటే ఇచ్చాడు. వస్తే ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ ఒకటే ఒక మాట, ఫస్ట్ రియాక్షన్, బాబు ఘంటసాల గారు చనిపోగానే మమ్మల్ని అందరూ మర్చిపోయారు, నువ్వు ఇన్నాళ్ళ తర్వాత నాకు సన్మానం చేస్తాను, చాలా సంతోషం, నేను వస్తాను, కానీ నేను పెట్టే కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి. చెప్పండి అమ్మా, నా ఫ్లైట్ టికెట్ నేను పెట్టుకుంటాను, నా లాడ్జింగ్ ఖర్చు నేను పెట్టుకుంటాను, నువ్వు ఒక సెలవు మాత్రం ఇక అంతకన్నా ఖర్చు పెట్టద్దు అంటే నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆవిడ చెప్పింది, పెద్ద కూతురు అల్లుడు అమెరికాలో సెటిల్ అయిపోయారు, సాఫ్ట్వేర్. రెండో అమ్మాయి IAS జయశ్రీ అని మంచి క్లాసికల్ డాన్సర్, నేషనల్ టీవీలో వస్తుండేది. తర్వాత టెన్నిస్ ప్లేయర్ ఆవిడ కలెక్టరు. నేను ఇప్పుడు అమెరికా వెళ్తున్నాను, రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను అంటే రెండో అమ్మాయి దగ్గర ఉంటుంది చెన్నై అని చెప్పింది. తర్వాత ఎన్ని తడవలు ఫోన్ చేసినా వాళ్ళు ఎవరో టెబ్బీలో యారు ఇలా సమాధానం. బహుశా అమ్మాయికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది, ఈవిడ కూడా వెళ్ళిపోయి ఉంటుంది, అస్సాము వెళ్ళిపోయిందని విన్నాను, కానీ కాంటాక్ట్లో రాలేదు. ఆవిడ చూడండి, నా టికెట్ నేను కొనుక్కుంటాను, నా హోటల్ ఖర్చు నేను పెట్టుకుంటాను, నా
ట్యాక్సీ ఖర్చు నేనే పెట్టు, ఒక సెలవు మాత్రం తప్పండి. అలా ఎవరు అనరు, ఎవరు అనరు సార్. మాకు ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ పంపేది, ఈ హోటల్ లేని అంటారు కదా ఆవిడ. చాలా ఆవిడ ఏఆర్లో పనిచేసి నిజమే. అలాగా నో ఎక్స్పీరియన్సెస్. నిజమే. కానీ బెజవాడ రాజరత్నం సార్ 3 ఏళ్ళు ట్రై చేశా విజయవాడలో ఆవిడ అడ్రస్ కనుక్కోవాలని. పోస్ట్ మ్యాన్ లాగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆవిడ ఎవరికి తెలియదు, ఆవిడ ఎక్కడో చిన్న గదిలో ఉందట ఆయన్ని. ఆ తర్వాత తెలిసిపోయింది ఆవిడ పోయారని. విఏకే రంగారావు గారు చెప్పారు. ఎంత ట్రై చేశారంటే ఆవిడ బయటికి తీసుకురావాలి, అడ్రస్సే దొరకలా. మీ చందన టీవీ ఉంది చూసారా? అవును. డాక్టర్ మహేష్ జోషి తెలుసు. సప్తాహం చేశారు కదా. ఘంటాల గారి కన్నడ పాట మీద సప్తాహం చేశాడు. బెస్ట్ ప్రొడక్షన్ అని అడిగితే ఘంటాల గారి తెలుగు దూరదర్శన్ వాళ్ళు కూడా చేయలేదు. అంత బాగా చేశారండి. ఎంతమంది పిల్లలు డాన్స్ చేశారు పాటలకి, దానికి. అందులో కులంలో ఏముందిరా పాటకి ఎవరు ఒక స్కూల్ పిల్లలు వచ్చి డాన్స్ చేశారండి. అత్యద్భుతంగా. కన్నడంలో చాలా ప్రఖ్యాతమైన పాట అది. తెలుగులో ప్రఖ్యాతి కాలేదు. నేను ఆయనకి అదే చిరు సత్కారం చేశాం సెలవుది కప్పి. మహేష్ అప్పుడు రిటైర్ అయిపోయాడు. తర్వాత ఆయనతో పాటు సాధహళ్ళి నారాయణరావు ఎవరో కామెంటరీ చాలా బాగా చెప్పేవాడు కామెంటరీ. మహేష్ జోషి గారు సన్మాన ప్రియుడు. మీరు సన్మానం చేస్తే చాలా బాగా చేయించుకుంటాడు ఆయన వచ్చి. నేను వెంకటేష్ గారితో కూడా చెప్పి ఆయన సన్మానం చేయలేదు. రిటైర్ అయిపోయారు ఏదో అన్నారు. దూరదర్శన్ లో కలిశాను సార్. కలిసి ఇప్పుడు ఆయన కన్నడ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు మహేష్ జోషి. అప్పుడు సాధహళ్ళి నారాయణరావుని కామెంటరీ బాగా చెప్పేవాడు ఆయన. ఈ నన్నతమ్మలో పాట చూస్తారా? ఘంటాల గారి ఉంది కదా, పివి శ్రీనివాస్ పాడాడు భలే మంచి రోజు తెలుగులో. ఇదే కొసహాడు అది. ఆ పాట గురించి చెప్తూ ఎవరో పాడారు ఆ పాట చెప్తూ, ఘంటాల గారే పాడగలరు ఈ పాట, కానీ ఆయన పాడకుండా పివి శ్రీనివాస్ ఇచ్చారు. ఆయన ఎంత విశాల హృదయం గలవాడని చెప్తాడు ఆ కామెంట్. తర్వాత లీలావతి గారు వచ్చారు, హీరోయిన్ లీలావతి గారు చీఫ్ గెస్ట్. ఆవిడంతే ఘంటాల గంట అంటే సింహగర్జనే, తెలుగులో సింహగర్జనే. నువ్వు ఎంత బాగా మాట్లాడుతావమ్మా తెలుగు డైలాగ్స్, ఎంత బాగా చెప్తాను, మెచ్చుకునేవాళ్ళు నన్ను అని. తర్వాత వాళ్ళ అబ్బాయి ఈ మధువే మాట్లాడు ఇది పాడాడు సార్, ఈ జగమంతా చిత్ర విచిత్ర పాత్రదారులు చూసారు. అది ఏం పాడాడు సార్ ఆ కుర్రాడు? కన్నడలో పాడాడు. ఈ జగమంతా నిత్య నూతన నాటక రంగం. ఆ కుర్రాడు పాడాడు సార్, అత్యద్భుతంగా పాడాడు. అసలు సంగీతం వచ్చుట కన్నడంలో ఉంది. అవును. జగవెల్ల వద్దు నిత్య నూతన నాటక రంగా. అది చాలా హిట్ సాంగ్ కన్నడంలో. అలా ఎంత బాగుంటుందండి, ఎంత హై పిచ్ లో పాడతారు ఆయన. బెంగళూరులో ఏ ఆర్కెస్ట్రా కానీ, కర్ణాటకలో ఏదైనా ఆర్కెస్ట్రా కానీ ఒక్క సాంగ్ తప్పకుండా ఉంటుంది. డాక్టర్ రాజ్ కుమార్ కాదు, పివి శ్రీనివాస్ కాదు, ఎస్పీబిది కాదు. కులದಲ್ಲಿ ಕೀಳ್ಯಾವುದೋ ಹುಚ್ಚಪ್ಪ ಮತದಲ್ಲಿ ಯಾವುದೋ ಹುಟ್ಟು ಸಾಯುವ ಹಾಳು. అది 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 కులములో ఏముంది అది పాట. అది కన్నడంలో అది అదంతా ఆయనే. రాజనాల తెలుగులో రాజనాల డాన్స్ కూడా బాగా చేస్తాడు. కన్నడంలో కూడా వేరే అతను ఎంపీ శంకర్ చాలా బాగా చేశాడు. అది ఆయనకు ఫస్ట్ మూవీ బాగా చేశాడు. ఆయన ఫస్ట్ మూవీ అయినా బాగా చేశాడు. అయితే ఘంటసాల గారు కన్నడం పలుకడం కూడా చాలా సుస్పష్టంగా, కన్నడ శబ్దాలు బాగా. హనుసులు కృష్ణమూర్తి గారితో ఆయన బాగా పరిచయం ఉండేది.
ఎక్కడ హుణసూరు కృష్ణమూర్తి డైరెక్షన్ ఉండేదో అక్కడ ఘంటసాల గారు పాడేవారు అప్పుడు. అంటే ఘంటసాల గారి ఫీజు పివి శ్రీనివాస్ గారి ఫీజు కంటే ఎక్కువ కదా. అందుకని నిర్మాపకులు ఘంటసాల కావాలన్నా కూడా ఈ డబ్బు కొంచెం పోగు చేయాలి కదా, దానికోసం పివి శ్రీనివాస్ గా పాడించేవాళ్ళు. లేకపోతే అసలు సత్య హరిశ్చంద్ర వచ్చిన తర్వాత ఘంటసాల పూర్తి ఆ సినిమా పూర్తి ఘంటసాల పాడింది. అది అత్యద్భుతం. అట్లా మన గురప్ప గారు ఆయన ధ్వని నేను వినలేదు. కలిపి గతంలో వచ్చేసాయి, వచ్చారు ఇప్పుడు. నరసింహ్ గారు పరిచయం చేయలేదు మీరు గురప్ప గారిని? అంటే మేము ఒక పరిచయం కాదు సార్, పరిచయం చేసే పరిస్థితి కూడా లేదు, వినటం తప్ప మర్చిపోయాం. నేను మరవలేదు, నేను ఆయన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఫోటో చూస్తూనే ఉన్నాను గురప్ప గారు. కాస్త నిజంగా చెప్పాలంటే గత 2 గంటలుగా మేమెవరము మేము మర్చిపోయాం. అంత ఘంటసాల చలవ, రావు గారి కృప, నరసింహ్ గారి ఏమంటారు. నేను వెంకటేష్ గారికి చెప్పానండి, బెంగళూరులో పుస్తకం రిలీజ్ చేయండి, చంద్రమౌళి గారిని పిలిచారని చెప్పాను వెంకటేశ్వర గారు. ఇవాళ ఆయనకి పుస్తకాలు కొరియర్ లో వెళ్ళిపోయినాయి. మహేష్ జోషి గారిని కలిసి బుక్ రిలీజ్ చేద్దామని అప్పట్లో రంగనాథ్ అనుకున్నాం సార్. అతని ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కానీ ఆయన ఆఫీసులోనే చేయండి, ఏ పర్వాలేదు. అది కాదు, అప్పుడు మహేష్ జోషి అప్పుడు ఆఫీస్ లో పనిచేసేటప్పుడు. ఇప్పుడు కన్నడ సాహిత్య పరిషత్ లో ఉంటారు ఆయన, మీరు కలవచ్చు. వెళ్ళి చూద్దాం, ఎక్కడ ఉంటాడో తెలియదు, అడుగుతారు. కన్నడ సాహిత్య పరిషత్ చామరాజ్పేట బస్వాన్ గుడి దగ్గర. బసవన్గుడి కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆయన. అధ్యక్షుడు అక్కడ అడగండి సార్, అడిగి ఆయన చేయించండి. ట్రై చేస్తాం సార్, ఎక్కడ ఉంటాడో వెళ్దాం. నరసింహ్ గారు, మీరు ఇవన్నీ జూమ్ మీటింగ్ ని ఆయోజించి మీరు ఒకే ప్రశ్న అడిగారు, ఒకటో అడిగారు, ఏ ప్రశ్న రాలేదు మీకు. నేనే మాట్లాడుతూ ఉన్నాను. సమాప్తం చేస్తారా, సమాప్తం చేయాలా? అంతే సార్, మీకు ఏంటంటే మేము మా వైపు నుంచి ఎటువంటి సమయము అనేది వెరీ ఫ్లెక్సిబుల్ కాబట్టి నో ప్రాబ్లం. మీ వైపు నుంచి ఇంకెంతసేపు ఉండగలరు అనేది చెప్తే దాని ప్రకారము. ఏమీ లేదు, ఏది ఏమైనా నీ నామ రూపములకు జయ మంగళం అని పాడాలి కదా. మంగళం పాడేయండి చాలు. అయితే ఇంకొంచెం సేపు ఉందామంటారా, ఇప్పటితోటి ఆపేద్దామంటారా? చెప్పండి మీరే. మీ ఇష్టము. మీకు ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే దానికి సమర్పకంగా సమాధానం చెప్పే స్తోమత నాకు ఉంటే మాట్లాడదాం. క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ ఉంది సార్ నా దగ్గర. ఏదో అద్వైతంలో మీరు ఆసక్తి చూపించినట్లు విన్నాను. ఘంటసాల మాస్టర్ పాటలో అద్వైత భావాన్ని ఏదన్నా దాని గురించి ఏదైనా చెప్పగలరా? ఘంటసాల పాటలో అద్వైత భావమే ఉండేది. అద్వైతం భావం తప్ప అదే నేను ఎప్పుడు అద్వైతం అంటే ఏంటి? ద్వైతం కానిది, రెండో కానిది ఒక్కటి అద్వైతం. ఆ రెండు కానిది ఒకటి ఏది? నాదము. అంతే, ఆ నాదమే అద్వైత, నాద బ్రహ్మ, అదే బ్రహ్మస్వరూపము. ఆయన తంబుర శృతిలో ఎలా లీనమై కలిసిపోయేవాడు. ఇప్పుడు ఆ పాటలు వింటుంటే నా స్వానుభవంలో నాకు ధ్యాన స్థితిలో ధ్యానం చేసేప్పుడు, మెడిటేషన్ చేసేప్పుడు ఆ నాదం పెట్టుకుంటే చాలు. ఆ నాదం ఘంటసాల నాదం. అయితే ఆయన పాడే విధానంలో భక్తి రసం నిండి, ఆ భక్తి రసమే మనల్ని అద్వైతానికి తీసుకోబెడుతుంది ఖండితంగా. ఎందుకంటే ఆయన జీవించిన తీరు, పాడిన విధానం, జీవనాన్ని గడిపిన విధానం, దాంట్లో ఎక్కడా ద్వైతం లేదు.
ద్వైతం లేదు, అంత ఒకే మాట. ఎలా ఎలా ఆలోచించేవాడో ఆ సద్గుణాలే ఆయన, ఆ భావాలే ఆయన పాటలో కూడా కనపడేవి. డ్యూయల్ డబుల్ పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే మీ గాయనంలో దైవత్వం రాదు, భావాలు పండవు. అలా ఏకాగ్రమైన ఒక అద్భుతమైన శక్తి ఆయనలో ఖండితంగా ఉంది. ఇప్పుడు కూడా ఘంటసాల పాట వింటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు మెడిటేషన్. అకార్డింగ్ ఈక్వలెంట్ టు మెడిటేషన్, ప్రిపరేటరీ స్టెప్ టు మెడిటేషన్ అని చెప్పొచ్చు. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు.